నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయలతో వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. 1/2 kg కాకరకాయలు తీసుకోవాలి. అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా ఉండాలి. ఇవి 5 కాయలండి. ఇప్పుడు వీటిని సన్నగా చక్కగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిలో కూడా తడి లేకుండా కొంచెం సేపు గాలికి ఆరబెట్టుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం. అందరూ ట్రై చేయొచ్చు. అన్నంలో, వేడివేడి అన్నంలో కారం చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, అలాగే నువ్వులు, వెల్లుల్లి, అలాగే కొంచెం పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. మినప్పప్పు, శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి. ఇవన్నీ మనం 1 by 1 వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం నువ్వులు నేను ఫస్ట్ వేయించేసుకుంటున్నాను. ఇవి వేయించేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. జస్ట్ అలా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 మిగతావి కొంచెం వేయించుకోవాలి దోరగా. ఈ కారం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఏం పర్వాలేదు, కాకరకాయలు ఎవరైనా సరే తినొచ్చు. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. చాలా బాగుంటుంది. అది నెయ్యిలో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, అలాగే ఈ పంప్కిన్ సీడ్స్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మనం కారం చేసి పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్ అయితే చాలా టైం తీసుకుంటుంది, కానీ మనం చాలా ఇంటిల్లిపాది హ్యాపీగా తినాలంటే చేయాలి కదండి. ఇప్పుడు మనం అవి చల్లారిన తర్వాత మనం సాల్టు, కరివేపాకు కూడా వేడి చేయాలి. కరివేపాకు వేడి చేసి యాడ్ చేశాను. తర్వాత ఎండుమిర్చి కూడా మన కారాన్ని బట్టి ఎక్కువ వేసుకోవాలి, తక్కువ, అదంతా మన ఇష్టం. అది మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని 100 నుంచి 150 గ్రాములు ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మనం ఇవి 2 సార్లుగా నేను వేయించాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ కొన్ని వేయించాను. ఇవి వేయించిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇంకొన్ని వేయించాను. అలా 1 by 1 వేయించుకుంటే అన్నీ ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా వేడెక్కి వేగిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కొంచెం యాడ్ చేశాను అన్నమాట. తర్వాత మరీ చేదుగా లేకుండా అవి కొంచెం తినడానికి బాగుంటాయి ఇట్లా వేయించుకుంటే. ఇప్పుడు ఇది లో టు హై ఫ్లేమ్ మనం వేయించుకోవాలి. బాగా హైలో పెట్టేసుకుంటే అవి తొందరగా మాడిపోతాయి, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట, బాగుండదు. అందుకని లో ఫ్లేమ్లో నాకైతే 30 నిమిషాలు టైం తీసుకుంది. 2 సార్లు వేయించడానికి 30 నిమిషాల పైనే వేయించాను. చాలా క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత మనం ఇవి రెండోసారి వేయించుకున్నవి మనం ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేయించేసుకొని దానిలోనే ముక్కల్లోనే వేయించేసేసుకొని ఆ తర్వాత కారం యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా. ఇప్పుడు నేను ఇట్లా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఉన్న వేడితోటే నేను కారాన్ని యాడ్ చేశాను అన్నమాట. స్టవ్ ఆన్లో ఉండగా కారం వేస్తే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ మారుతుంది. అందుకని నేను 1 నిమిషం ముందు స్టవ్ ఆఫ్ చేసి కారం యాడ్ చేశాను. అలాగే మనం 2 సార్లు వేయించుకున్నాం కదా, ఇప్పుడు అవి కూడా యాడ్ చేసి కలిపేసాను అనమాట. అంతేనండి, కాకరకాయలు వెల్లుల్లి కారం సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.